హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో ఒక మంచి హెల్దీ సూప్ ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. చలచలగా ఉన్నప్పుడు ఏదైనా టేస్టీగా వేడివేడిగా తాగాలనిపించినప్పుడు ఇలా మష్రూమ్ సూప్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా హెల్దీ మష్రూమ్ గార్లిక్ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా నీట్గా క్లీన్ చేసుకున్న మష్రూమ్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు వరకు తీసుకుంటున్నాను. సూప్కి మంచి ఫ్లేవర్ రావడం కోసం మష్రూమ్ స్టాక్ ప్రిపేర్ చేద్దామండి. మష్రూమ్కి వెనక ఉన్న కాడల్ని తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత వాటిని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. కావాలంటే ఇందులోనే ఒక 2-3 మష్రూమ్స్ వేసుకుని బాయిల్ చేసుకోవచ్చు. 3 మినిట్స్ బాయిల్ చేసుకున్న ఈ వాటర్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ వరకు బటర్ వేసుకుందాము. బటర్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు 1 స్పూన్ వరకు వేసుకుందాము. ఈ వెల్లుల్లి ముక్కల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాము. ఉల్లిపాయలు 1 మినిట్ వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ని ఇందులో వేసేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్ ని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మష్రూమ్ స్టాక్ ని ఇందులో వేసేసుకుందామండి. ఇలా మష్రూమ్ వాటర్ ప్రిపేర్ చేసుకుని సూప్ లో వేసుకోవడం వల్ల సూప్ వచ్చేసి మరింత టేస్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడు 1 స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ తీసుకుందాము. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మరుగుతున్న సూప్లోకి ఈ కార్న్ ఫ్లోర్ వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అంతా ఒకేసారి వేసేయకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. మీరు ఎలాంటి సూప్ చేసినా సరే కంపల్సరీగా దానికి సంబంధించిన స్టాక్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకుందామండి. మిరియాల పొడి వేసుకున్న తర్వాత ఒక్కసారి చక్కగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేయడం మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు సూప్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఈ సూప్ని బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఫ్రెష్గా ఉన్న క్రీమ్ని వేసుకుందామండి సూప్ పైన. చూసారు కదండి, చాలా హెల్దీగా టేస్టీగా ఉండే మష్రూమ్ సూప్ని చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాము రెస్టారెంట్ స్టైల్లో. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.